కల్కి పార్ట్ 1లో ప్రభాస్ కాంప్లెక్స్లోకి పోవడానికి ఏమైనా చేస్తాడు. అశ్వత్థామతో ఫైట్ కూడా చేస్తాడు. మొత్తానికైతే శంబాల మొత్తం నాశనం అయిపోయింది. ఆ స్టిక్ని పట్టుకోగానే ప్రభాస్కి కర్ణుడి పవర్స్ మొత్తం వస్తాయి. కానీ దాన్ని వదిలేగానే మొత్తం పోతాయి. దీపిక పడుకొని తీసుకొని వెళ్తుండగా అశ్వత్థామ సోదర ఆగండి అని ఎంత అరిచినా కూడా ప్రభాస్ వినకుండా వెళ్ళిపోతాడు. అది ఒక కొత్త రాజ్యంలోకి వెళ్ళి పడుతుంది. అక్కడ ప్రభాస్ చాలా విచిత్రమైనవన్నీ చూస్తాడు. అక్కడ కర్ణుని కవచకుండలాలు ఉంటాయి. అవి వచ్చి భైరవ బాడీకి అతుక్కుంటాయి. భైరవకి ఏం అర్థం కాదు. దాన్ని తీయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తనను తీయలేకపోతాడు. అశ్వత్థామ భైరవాన్ని వెతుక్కుంటూ వస్తాడు. మొత్తానికైతే అశ్వత్థామ భైరవాన్ని కనుక్కుంటాడు. భైరవకి నువ్వు కర్ణుడు అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ భైరవ అవేవి పట్టించుకోడు. అప్పుడే అక్కడికి సుమతిలోని సిరప్ తీసుకున్న కలి చాలా యంగా మారి అర్జునుడి గాంధీవం తీసుకొని అక్కడికి చాలా బలంగా వస్తాడు. అతని దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. ఆ సిరప్ తీసుకోవడంతో ఆ గాంధీవాన్ని కూడా పట్టుకోగలడు. భైరవ కలిని చూడగానే సార్ నేను మీకు అప్పగించడానికి తీసుకుని వస్తున్నా అంటాడు. కానీ అశ్వత్థామ అతనితో ఫైట్ చేస్తాడు. కానీ గాంధీవంతో అశ్వత్థామాన్ని బంధిస్తాడు కలి. ఆ గాంధీవం చూసి భైరవకి మహాభారతం మొత్తం గుర్తొస్తుంది. ఆ యుద్ధంలో కర్ణుడు చనిపోయే ముందు కృష్ణుడు ఒక మాట చెప్తాడు. కలియుగంలో నేను ఎత్తబోయే 10వ అవతారం నన్ను రక్షించడానికి నువ్వు మళ్ళీ జన్మిస్తావు. అప్పుడు నన్ను నువ్వే రక్షించాలని కర్ణుడితో కృష్ణుడు చెబుతాడు. భైరవ అన్ని రియలైజ్ అయ్యి కలితో యుద్ధం చేస్తాడు. కానీ భైరవ పవర్ సరిపోవు. యుద్ధం చేసే క్రమంలో ఆ స్టిక్ను తీసుకుంటాడు. అప్పుడు కర్ణుడి పవర్స్ మొత్తం వస్తాయి. ఇద్దరు భీకరంగా యుద్ధం చేసుకుంటుంటారు. అశ్వత్థామ వెళ్ళి సుమతిని తీసుకుని వస్తాడు. కానీ సిరప్ వేసుకోవడంతో కలి పవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదికాక అర్జునుడు గాంధీవం కూడా ఉంది. కలి పవర్స్ ముందు అశ్వత్థామ భైరవ పవర్స్ సరిపోవు. ఇలా చాలాసేపు యుద్ధం చేసుకున్న తర్వాత అశ్వత్థామ భైరవ ఇద్దరు సుమతిని తీసుకొని మెయిన్ శంబాలకి పారిపోతారు. అక్కడ కలి జన్మించే వరకు కాపలా ఉంటారు. కలి కొడుకు రానా కూడా చాలా శక్తివంతుడు. రానా శంబాలను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. యంగా మారిన కలి భూమి మొత్తాన్ని పీడిస్తూ ఉంటాడు. చాలా పాపాలు చేస్తుంటాడు. ఆడవాళ్లకు రక్షణ ఉండదు. చిన్నపిల్లలను కూడా చంపేస్తుంటాడు. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. అప్పుడే కల్కి జన్మిస్తాడు. భూమి మీద వర్షాలు పడతాయి. మొత్తం భూమి మీద వాటర్ రావడంతో మళ్ళీ భూమి పచ్చబడుతుంది. కానీ అధర్మం ఏమాత్రం తగ్గలేదు. రానా శంబాలను కనుక్కొని యుద్ధం చేయడానికి వస్తాడు. అక్కడ ఉన్న కర్ణుడితో యుద్ధం చేస్తాడు. కానీ కర్ణుడు రానాని అతని అనుచరులందరినీ విజయధనుస్తో అంతం చేస్తాడు. అది తెలుసుకున్న కలి కోపంతో రగిలిపోతుంటాడు. భూమిని మొత్తాన్ని పీడిస్తాడు. ఇంతటితో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇంటర్వెల్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.